రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ విషయంలో ఇటు బీఆర్ఎస్ నాయకులు అటు కాంగ్రెస్ నాయకులు ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. ఒకరేమో బీఆర్ఎస్ నాయకులు రాజవర్ ప్రసాద్ మాట్లాడుతూ పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పేదలకు అందించాలని జూలై 1వ తేదీన ప్రెస్ మీట్ నిర్వహించారు. దీనికి బదులుగా నిన్న కాంగ్రెస్ నాయకులు రాజవర్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా విరుచుకుపడ్డారు. దీనికి జవాబుగా ఉద్యమకారుడు బీఆర్ఎస్ నాయకుడైన రాజా వరప్రసాద్ ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిన్న కాంగ్రెస్ నాయకులు తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని ఘాటుగా స్పందించారు. అందరి చరిత్రలు తమ వద్దన్నాయని, ఎవరు ఎలాంటి వారో అందరికీ తెలుసని, నీలా ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి ఇళ్లు నిర్మించుకోలేదని, పైరిబిల్ చేసి బ్రతకలేదని తీవ్ర విమర్శలు గుప్పించారు. అనవసరంగా తనపై మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని, మీ వ్యక్తిగత చరిత్రలు తమ వద్దన్నాయని హెచ్చరించారు. ఈ విధంగా ఒకరిపై ఒకరు విమర్శల పర్వం కొనసాగింది. చూడాలి మరి వీరి మాటలు ఏ స్థాయికి చేరుకుంటాయో. ఈరోజు సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో డబుల్ బెడ్రూమ్ల గురించి మాట్లాడేటువంటి నాయకులకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యున్సీ తరఫున సీనియర్ నాయకులు బాబర్ గారు, నేను, మా మిత్రుడు అశోక్ గారు సమక్షంలో కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాం. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 10 సంవత్సరాల కాలంలో స్టార్టింగ్లో నిరుపేదలుగా ఉన్నటువంటి వాళ్ళకందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే పేదవాళ్ళకు నీడనిచ్చి వాళ్ళకు రక్షణ కల్పిస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో హేళన చేస్తూ మాట్లాడేటువంటి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కొడుకొస్తే, కోడలు వస్తే, బిడ్డ వస్తే, అల్లుడు వస్తే ఎక్కడ పండుకోవాలి, వీళ్ళు ఇచ్చినటువంటి ఇండ్లు సరిపోవడం లేదు, కాలు సగం బయట లోన సగం ఉండే పరిస్థితిలో ఉంది, స్నానం చేస్తే కూడా అల్లుడు బిడ్డ సిగ్గుపడే పరిస్థితిలో ఈ ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి. మా ప్రభుత్వం వస్తే డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, ఈ డబుల్ బెడ్రూమ్తో పాటు వరండా చేస్తాం, తర్వాత హాలు నిర్మిస్తాం, అందులో ఎడ్లను కట్టుకోవచ్చు, కోడి పిల్లని కట్టుకోవచ్చు, మేక పిల్లని కమ్మవచ్చు అని చెప్పేసిన ఉద్దేశంతో డబుల్ బెడ్రూమ్లు నిర్మించడం అనేది జరిగింది. ఈ సందర్భంగా నిన్న మాట్లాడేటువంటి నాయకునికి ఒకటి అర్థం కావాల్సింది, షాద్నగర్లో నిరుపేదలు ఉన్నటువంటి వాళ్ళు ఇళ్ల స్థలాలు కావాలని సుమారు ఎంఆర్ఓ కార్యాలయంలో 3062 మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ వాళ్ళు కట్టినటువంటి ఇండ్లు కేవలం 1700 మాత్రమే ఇండ్లు అక్కడ కట్టినటువంటి పరిస్థితి ఉంది. దానికి కూడా ఆ 1700 డబుల్ బెడ్రూమ్కు సంబంధించినటువంటి విషయంలో అర్హులైన వాళ్ళు ఎవరు, నిరుపేదలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, గుడిసెలేని వాళ్ళు ఎవరు అని చెప్పి నిర్ధారణ చేయడానికి వీళ్ళు పెట్టినటువంటి పద్ధతి ఎటువంటిది ఉందంటే, ఈ 3062 మంది దరఖాస్తులు పెట్టుకున్నటువంటి వాళ్ళని డ్రిప్ సిస్టంలో పెట్టుకుని లాటరీ పద్ధతిలో పెట్టి రహస్యంగా ఎంఆర్ఓ కార్యాలయంలో ఎవరికి తెలియకుండా, విలేకరులకు రానియకుండా, కౌన్సిలర్లకు రానియకుండా, ఎలాంటి వాళ్ళను సమాచారం బయటికి పొక్కకుండా సొంత పార్టీ నాయకులకు, సొంత పార్టీ కార్యకర్తలకు ఎంపిక చేసినటువంటి పరిస్థితి నిజమా కాదా, ఇది గుర్తుపెట్టుకోవాలని మాట్లాడేటువంటి సందర్భంగా. రెండవ విషయం, నిరుపేదలుగా ఆ రోజు ఉన్నటువంటి వాళ్లకు నీవు పేదవాళ్ళకు ఇళ్ల స్థలాలు పంచితే ఏ ప్రతిపక్ష పార్టీ అయినా నీకు అడ్డుపడ్డదా, పంచవద్దని చెప్పి అన్నారా? చెప్పలేదే. మీ ముఖ్యమంత్రి తర్వాత కాబోయే ముఖ్యమంత్రి అనుకున్నట్టు కేటీఆర్ గారు వచ్చినప్పుడు పట్టుమని ఇచ్చినటువంటి సర్టిఫికెట్లని కేవలం 8 మందికి ఇచ్చినాం, నీవే ఒప్పుకున్నాం. 1700 ఇళ్ళు నిర్మించిన తర్వాత లాటరీ పద్ధతిలో పేదవాళ్ళకు మేము న్యాయం చేస్తామని చెప్పినటువంటి మీరు మరి 1700 మందికి ఎందుకు సర్టిఫికేట్ ఇవ్వలేకపోయిండు? సిగ్గుండాలన్నా మీకేమన్నా? మాట్లాడడానికి లజ్జ ఉండాలన్నా? ఎవరప్పుడు అడ్డుపడలేదే. ప్రతిపక్ష నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీగా మేము కానీ ఎప్పుడు కూడా మేము పేదవాళ్ళకి ఇల్లు ఇస్తుంటే అడ్డుపడలేదు. పైగా ఈరోజు మాట్లాడతాడు, ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మేము పట్టుమని 6 నెలలు కూడా కాదు అధికారులకు వచ్చి, 6 నెలలో 4 నెలలు ఎలక్షన్ కోడే వచ్చింది. మేము పరిశీలన చేయడానికి, ఈ ప్రభుత్వం చేసినటువంటి తప్పుని సరిచేయడానికి, తప్పులో ఉన్నటువంటి లెక్కల్ని ఆ రోజు ఇచ్చినటువంటి కొంతమంది ఇళ్లకు ఎవరైతే కేటాయించిందో వాళ్ళకి కాదనకుండా నిరుపేదలు ఉన్నటువంటి వాళ్లకు మరి ఈ కాన్స్టిట్యున్సీకి మరొక 3500 ఇండ్లు కూడా మంజూరు చేసినామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అందుకని మేము లీజు తయారు చేసే విషయంలో కానీ, పారదర్శకంగా పేదవాళ్ళకు ఈ డబుల్ బెడ్రూమ్ కేటాయించే విషయంలో కానీ టైం రీత్యా కొంత అటు ఇటు అవుతుంది. కానీ ఆయన మాట్లాడుతూ ఆయన కూడా నాయకుడు అన్నాను, లేకపోతే ఒక ఏ రకమైన ప్రధానం మాట్లాడినా అర్థం కావడం లేదు. కానీ
అధికారులు మాట్లాడుతున్నాడా, రాజకీయ నాయకులు మాట్లాడుతున్నాడా, ఏం దిగుతున్నారని చెప్పి మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఈయన ప్రభుత్వం ఈయన 10 సంవత్సరాలు. ఈరోజు గతంలో రాజవరప్రసాద్ అనే తెలంగాణ ఉద్యమకారుడు అని చెప్పుకునే రాజవరప్రసాద్ తెలంగాణ ఉద్యమకారుడుగా ఏం చేసిండో, కానీ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలంగాణకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా బానిస బతుకులు బతికిండి ఇన్ని రోజులు. ఉదాహరణకు షాద్నగర్ మున్సిపాలిటీలో బ్రహ్మరాంబ అనే కౌన్సిలర్ చనిపోయిన తర్వాత బై ఎలక్షన్స్ వస్తే మీరు అంతా ఎమ్మెల్యే చుట్టూ తిరిగి మీ ఆధార్ కార్డులు ఇవ్వండి, మేము డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు. కేసీఆర్ గారు చెప్పింది ఏంటంటే, మేము డబుల్ బెడ్రూము మిషన్ భగీరథ నీళ్లు ఇస్తేనే ఓట్లు అడగడం అని చెప్పి ఒక పర్యాయం గడిపించేసారు. రెండో పర్యాయంలో కూడా ఆ డబుల్ బెడ్రూమ్లు చూపెట్టి, ప్రతిసారి డబుల్ బెడ్రూమ్లు చూపెడతారు, మీకు ఇల్లు ఇస్తామంటారు, ఓట్లు వేయించుకుంటారు. మీ పార్టీకి మీకు మొత్తము ప్రజలను మోసం చేసే అలవాటు, కానీ ప్రజలను మేలు చేసే అలవాటు మీకు ఎప్పుడు లేదు. అది కాంగ్రెస్ పార్టీకే సాధ్యం. ఇందిరమ్మ ఇళ్ళ గురించి మాట్లాడుతున్నాం. ఇందిరమ్మ ఇళ్ళ గురించి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మంత్రులు కానీ కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇచ్చింది అంటే బెనిఫిషరీకి మాత్రమే వాళ్ళ అకౌంట్లో పైసలు ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టుకోమని చెప్పడం జరిగింది. దాంట్లో అవినీతి జరిగితే మళ్ళీ మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఎందుకు వెలికి తీయలేదు, తీస్తే ఆ నాయకుల మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? అలా చేస్తే ఇవాళ మీరు ఈ మాటలు అంటే మేమేం చేయలేదు కాబట్టి మీరు దాని మీద చర్యలు తీసుకోనికి అవకాశం లేవు కాబట్టి ఇవాళ అన్నీ ఏదో నువ్వు మాట్లాడితే మా టీఆర్ఎస్ పార్టీ మా నాయకులు మెచ్చుకుంటారనే ఉద్దేశంతో నువ్వు మాట్లాడుతున్న మాటలు. కానీ మేము ఎలక్షన్లో కూడా చెప్పినాం, టీఆర్ఎస్ నాయకులు మోసం చేస్తారు, వాళ్ళు 10 సంవత్సరాల్లో మీకు ఇల్లు ఇవ్వలేదు, మేము 100% మేము గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరికి ఈ డబుల్ బెడ్రూమ్లు పంచుతాము, అది కూడా ఎవరికైతే న్యాయంగా రావాలో వాళ్ళకి ఇస్తామని కూడా మేము చెప్పడం జరిగింది. కానీ నీవు టీఆర్ఎస్ పార్టీలో ఏదో చేసుకోవాలి, నన్ను మెచ్చుకోవాలని చెప్పి తాపత్రయపడే ధోరణిలో ఇలా పనిచేసుకుంటున్నావు. కాంగ్రెస్ పార్టీ అనేది కాదు. మొదటి 3 నెలల లోపటే అసెంబ్లీలో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇంట్లు చొప్పున కట్టిస్తామని చెప్పి బడ్జెట్లో డబ్బులు కూడా కేటాయించడం జరిగింది. మీలాగా ఒకసారి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజలు అవకాశం ఇస్తారు. మీకు 10 సంవత్సరాల అవకాశం ఇస్తే కూడా ఏం చేయలేని పరిస్థితి, మీ నాయకులు ఏం చేయలేని పరిస్థితి. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఖతమైపోతున్న ఇడికే ఇవాళ దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ పాలించే సత్తా ఒక కాంగ్రెస్ పార్టీగా ఉంటుంది. మిగతా పార్టీలు ఏమి ఉన్నా వాళ్ళు ధనవంతుల కొమ్ము కాస్తారు తప్ప వాళ్ళు బీద వాళ్ళకు చేసే ధోరణిలో ఏది ఉండవు. కాంగ్రెస్ పార్టీ 100% ఇల్లు ఇస్తాము, డబుల్ బెడ్రూమ్లు కూడా పంచుతాము. మేము 7000 మందితోని క్యాంప్ ఆఫీస్ ముందర దీక్ష చేస్తామని చెప్తూ, ఒకవేళ నీవు కానీ నీ పార్టీ కానీ నీ మాజీ ముఖ్యమంత్రి కొడుకు ఒకవేళ వీళ్ళకు దమ్ము సిగ్గు శరణం ఉంటే 7000 మందికి తీసుకొచ్చి చేస్తే మీరు మునగాలని చెప్పి నేను నిరూపిస్తా. మీరు వచ్చి ఫస్ట్ ధర్నా చేయండి, దాని తర్వాతనే ఈ ఇల్లు కంపల్సరీ ఇస్తాము. మీరు చెప్పినా ఇస్తాం, చెప్పకుండా ఇస్తాం. మేము ఇస్తామని చెప్పినందుకే ఏదో నేను చెప్తే ఇస్తున్నారనే ఫీలింగ్లను మాట్లాడుతున్నాం. కాబట్టి ఇది నీకు తగదు, ఇది మాకే క్రెడిట్ వస్తుంది, మేమే మాస్తాము 100%. దాని తర్వాత కూడా ఇప్పుడు ఒక నియోజకవర్గానికి 3500 ఇల్లు ఇస్తున్నాం. అది వాళ్ళకే ఇస్తాము, వాళ్ళ ఇల్లు కట్టుకోవాలి. అలా ఎవరి తాపత్రయం వల్ల పాత్ర ఏది ఉండదు, ఏదో వాళ్ళు తీసుకొని తినడానికే కానీ చేయడానికే కానీ. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు నువ్వు మానుకోవాలి, నీ పార్టీ వాళ్ళు కూడా మానుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మీ దగ్గర అధికార యంత్రాంగం ఉంది కాబట్టి, మీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉంటారు కాబట్టి మేమేమంటున్నాం, ఇవన్నీ కూడా షాద్నగర్లో ఉన్నటువంటి 28 వార్డు మున్సిపల్ వార్డులకు సంబంధించినటువంటి లబ్ధారుల లిస్ట్ అని నేను అంటున్నాను. అది ఈ పేపర్లు చెప్తున్నాయి సాక్ష్యం. ఓకే, ప్రతి వార్డులో మీ పార్టీ కార్యకర్తలు ఉన్నారు కదా, మీ పార్టీ నాయకులు ఉన్నారు కదా, ఈ పార్టీకి ఆ పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, ఈ పార్టీకి ఆ పార్టీలోకి పోయిన వాళ్ళు ఉన్నారు కదా. ఒకవేళ ఆ రోజు మా పార్టీ నాయకులే తప్పుడు పద్ధతుల్లో కేటాయించారంటే మేమేమే కనుక మేమేమన్నా తలదూర్చి కేటాయించింటే
తేలిపోతుంది కదా. మీకు యంత్రాంగం లేదా? మీ పార్టీ కార్యకర్తలు లేరా? మీ పార్టీ నాయకులు లేరా? ప్రతి వార్డులో నిజ నిర్ధారణ కమిటీలు వేయండి అయ్యా. లిస్ట్ ఇస్తా నేను, ఏ వార్డులో ఎంతమందికి వచ్చిందో లిస్ట్ ఇస్తా నేను. ఆ వార్డులో అర్హులు ఉన్నారా లేదా మీరు చెప్పండి. అనర్హులను ఒకవేళ మేము నిర్ణయించడం వీళ్ళకు అనర్హత ఉంది, వీళ్ళకి ఇచ్చిరు అని చెప్పి మమ్మల్ని నిలదీయండి. అంతా మీ చేతిలో పెట్టుకొని కట్టిన అట్లే ఉన్నాయి, లిస్టులు ఉన్నాయి, అధికారులు అట్లే ఎవరు జీతం తీసుకుంటారు. మీరు రాయకే మెలుగ పెడుతూనే ఉన్నారు. పొద్దున లేస్తే మున్సిపల్ ఆఫీస్లో కూర్చుంటారు కదా కొంతమంది నాయకులు, కాంగ్రెస్ నాయకులు. సోయలేదా అవుటర్ లిస్ట్ అడిగి తీసుకోండి. పైరవే కోసం మున్సిపల్ మన తహసీల్దార్ కార్యాలయానికి పోతారు కదా, తీసుకోండి అక్కడ లిస్టు. లోపల డోర్లు పెట్టి ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు, అప్పుడు ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు అధికారులు కలిసి నిర్ణయించినట్ట లిస్టు. మా మున్సిపల్ కౌన్సిలర్లను కూడా అందులో ఏలు పెట్టనీయలేదు అంజయ్ యాదవ్ గారు. మా కౌన్సిలర్లు కూడా అంజయ్ యాదవ్ గారి మీద గరమయ్యారు, కొట్లాడారు. మా వార్డులో ఎవరికి ఇవ్వాలో మేము చెప్తాం, మాకు తెలియకుండా ఇస్తారా అని. లేదు, అర్హులకే ఇవ్వాలని అంజయ్ యాదవ్ గారు చెప్పారు. 100% అర్హులకే వచ్చినాయి. ఒకవేళ 1, 2, 3, 4, 10 పరకు లేకపోతే మీ లెక్క ప్రకారం సగానికి సగము. లేదు మొత్తం అనర్హులని మేము నిర్ణయించడం అనుకోండి, అందరినీ తీసేయండి. వాళ్ళకి సమాధానం చెప్పండి ఎందుకు తీసేసినామని చెప్పి. ఇప్పుడు అర్హులు, మీరు అనుకున్న అర్హులు ఎవరో చెప్పండి. నేను ఒక మీడియా మిత్రులు మన ప్రెస్ మీట్లు అడిగారు, ఈ ప్రాంతానికి సంబంధం లేని వాళ్ళకి కూడా, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఇండ్లు కేటాయించారు, అదే ఇక్కడ పద్ధతి అని చెప్పి మనం మీడియా సమస్యలు మాట్లాడారు. నేను దానికి క్లారిటీ ఇస్తా. అసలు షాద్నగర్ పట్టణమే అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళతో ఏర్పడ్డది. మీకు ఒక విషయం చెప్తా. ఈ లిస్టులో సిక్కు కుటుంబాలని ఒక 25-30 సిక్కు కుటుంబాలు, అంటే ఒక 25 కుటుంబాల దాకా సిక్కులే కూడా ఉన్నాయి. మరి షాద్నగర్ నియోజకవర్గంలో 40 ఏళ్ల నుంచి ఉంటూ ఈ నియోజకవర్గ ప్రజలకు, రైతులకు ఇనుప వస్తువులు, డబ్బాలు కావచ్చు, కత్తులు కావచ్చు, గుడ్డళ్ళు కావచ్చు, కొడవళ్ళు కావచ్చు, తట్టలు కావచ్చు, సుత్తెతో కొట్టుకుంటా కటింగ్ చేసి తయారు చేసి ఈ ప్రాంత ప్రజల కోసం 40 సంవత్సరాలుగా గుడిసెల్లో, షెడ్లలో ఉంటూ కడు పేదరికంలో బతుకుతున్నటువంటి సిక్కు కుటుంబాలు కూడా 25 ఉన్నాయి ఈ లిస్టులో. ఇప్పుడు వాళ్ళు ప్రాంతేతరులు అని చెప్పి వాళ్ళను పంజాబ్ వెళ్ళగొడతారా 40 ఏళ్ల తర్వాత? స్థానికతను నిర్ణయించేటువంటి నామ్స్ అంటే ప్రమాణాలు ఏమేమి ఉంటాయి, వాటి నియమ నిబంధనలు ఏముంటాయి అనేది తహసీల్దార్ దగ్గర ఉంటాయి, అంటే రెవెన్యూ యంత్రాంగం దగ్గర ఉంటాయి. దాని ప్రకారమే లోకల్ సర్టిఫికేట్ ఇష్యూ అవుతుంది, దాని ప్రకారమే ఆధార్ కార్డు ఇష్యూ అయ్యి ఉంటుంది. ఈ దేశంలో 2 చోట్ల ఆధార్ కార్డులు ఉండవు. ఆధార్ కార్డు లేని కన్నా ఇందులో లిస్టులో వస్తే చెప్పండి. లోకల్ రేషన్ కార్డు లేని కన్నా వస్తే చెప్పండి. వాడు పేదరికంలో లేడు, బలిసి ఉన్నాడు, 4 అంతస్తుల బిల్డింగ్ ఉంది, ఆయన డబుల్ బెడ్రూమ్ ఇచ్చి, లేకపోతే 2 అంతస్తుల ఇల్లు ఉంది, ఆయనకి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిందని చెప్పండి. ఒంటి మీద 50 తులాల బంగారం వేసుకొని తిరిగేటోళ్ళు ఉన్నారు, వాళ్ళకెందుకు ఇచ్చారు? కోమట్లు కొంతమంది ఇందులో ఆర్యవైశ్య పేదలు కూడా ఉన్నారు, వాళ్ళ ఇంట్లో దాదాపు 10-20 తులాల బంగారం ఉన్నది, వాళ్ళకెందుకు ఇచ్చారు? అట్లా ఏమంటూ చెప్పండి. మేమేమడుగుతున్నాం, 4.5 కోట్ల